హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరొకసారి మీ ముందుకి రావడం జరుగుతుంది. గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్ తోటి తెలుగులో ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్ ఎగ్జామ్ సంబంధించి లాస్ట్ టైం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అంటే లాస్ట్ ట్రిక్స్ అంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏం తీసుకొని వెళ్ళకూడదు, అంటే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎగ్జామ్ టైమింగ్స్ ఎట్టుంటే దానికి మనం ఎప్పుడు వెళ్ళాలనేది ఇది ఒక వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, తెలిస్తే మనకి పూర్తిగా చూస్తే మనకి తెలిసిపోతే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్ సంబంధించి మనకి జూన్ 5వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు జరగడం జరుగుతుంది. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్లు, కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి ఆల్రెడీ ఈ కాలర్ ఎగ్జామ్ ఇంటిమేషన్ సిటీలో ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు పోయేటప్పుడు ఏం వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుపోవాలి, ఏం తీసుకెళ్ళకూడదు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్ సంబంధించి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించి ముందుగా టైమింగ్స్ అని తెలుసుకుందాం. ముందుగా రిపోర్టింగ్ టైం వచ్చి ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ టిప్స్ 3 షిఫ్ట్లు జరుగుతాయి. సో 3 షిఫ్ట్లో ఎలా చూసుకున్నట్లయితే సపోజు మార్నింగ్ వచ్చి 7:20 లోపు రిపోర్ట్ ఇవ్వాలి. తర్వాత అంటే 8:30 లోపు 1 అవర్ టైమింగ్ ఉంటుంది. తర్వాత 1:15, అలాగే సాయంత్రం వచ్చి 4 లోపు అంటే 3 to 4 లోపు అట్లాగా 1 అవర్ రిపోర్ట్ టైం ఉంటుంది. ఎగ్జామ్ అనేది 90 మినిట్స్ జరుగుతుంది. సో ఇవి మనకు కావాల్సిన టైమింగ్ తోటి మనం చూసుకెళ్ళాలి. ముందుగా ఇక్కడలో ఎస్సీకి సంబంధించి ఫ్రీ ట్రావెల్ అథారిటీ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంది. వాళ్ళు సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్ ఇంటిమేషన్లో మనకి ఈ కాల్ లెటర్ వస్తుంది. అది ఇట్ ఈస్ నాట్ ఈ కాల్ లెటర్, అంటే ముందుగానే అది అడ్మిట్ కార్డ్ కాదు. దానికి సంబంధించి ఇలా ఉంటుంది. సపోజ్ ఎగ్జామ్ ఇంటిమేషన్ సెంటర్లో మనము వెళ్ళేటప్పుడు కావాల్సింది దానికి ఎస్సీ వారైతే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఎస్టీ అయితే క్యాస్ట్ సర్టిఫికేటు తీసుకెళ్ళి ఇక్కడ మీ నియర్ రైల్వే స్టేషన్లోకి వెళ్ళి రిజర్వేషన్ చేయించుకోవచ్చు. అది ఉంటే మనము ఫ్రీగా వెళ్ళొచ్చు అనే ఇవ్వడం జరిగింది. అక్కడ ఇన్స్ట్రక్షన్ పూర్తి చదవాలి. వెళ్ళేటప్పుడు ముందుగా మీరు ఎగ్జామ్కి ముందుగా నియర్గా వెళ్ళేటప్పుడు కొద్దిగా ఒకరోజు ముందుగానే బయలుదేరి అక్కడ ఒకవేళ మార్నింగ్ షిఫ్ట్ అయితే ఒకరోజు ముందుగానే అక్కడ బయలుదేరి అక్కడ స్టే చేయడం చూసుకోండి. అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నైతే మనకి కావాల్సిన డాక్యుమెంట్ అయితే అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అడ్మిట్ కార్డుకి ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. మళ్ళీ ఎందుకంటే అక్కడ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మీరు పెట్టిన అప్లికేషన్ ప్రకారం అది మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి. అలాగే మళ్ళీ ఈసారి మాకు అక్కడ పాన్ కార్డు ఉన్నాయి అంటే తీసుకెళ్ళండి. మ్యాక్సిమం అక్కడ మెన్షన్ చేసాడు ఇన్స్ట్రక్షన్లో ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలని మ్యాండేటరీ. ఎందుకంటే అప్డేట్ ఈకేవైసీ అవి చేయించుకునే వాళ్ళు అయితే ఇంకా త్వరగా తమ్ము పడుతుంది. లేదంటే ఆప్షన్ మీరు ఇట్లా జరిగిందని అక్కడ మిస్టేక్లు ఉన్నా కానీ ఏం పట్టించుకోకండి. ఎగ్జామ్ డేట్ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ పూర్తి చదవండి. అలాగే మనం చూసుకున్నైతే ఎగ్జామ్కి ఎస్సీ క్యాండిడేట్ వెళ్ళేటప్పుడు అది సిగ్నేచర్ ఫామ్ అది ఈ కాల్ లెటర్ అది ఇచ్చారు కదా, మీ సిటీ చూసుకొని వెళ్ళేటప్పుడు అది చూపిస్తే ఫ్రీగా మీకు ట్రావెలింగ్ ఉంటుంది. తర్వాత ఈ ఎగ్జామ్ అయిపోయినాక మీ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. అంటే మనం అటెండ్ అయినాం కాబట్టి వస్తుంది. అంటే ఊరికి పోకపోయినా అమౌంట్ పడుతుంది అంటే పడవు. మీరు అటెండ్ అయితే అక్కడ ప్రింట్ పడితే వాళ్ళకి వెళ్తుంది. సో మనం ముందుగా తెలుసుకోవడం ఏంటంటే ఎగ్జామ్కి కావాల్సింది మనకు ఫార్మల్ డ్రెస్ వేసుకెళ్తే మంచిది. ఒక టీషర్ట్ అంటే ఫార్మల్ అంటే ఫుల్ హ్యాండ్స్ కాకుండా హాఫ్ హ్యాండ్స్, మ్యాక్సిమం హాఫ్ హ్యాండ్స్ యూజ్ చేయండి. హాఫ్ హ్యాండ్స్ ఉంటేనే అంటే ఫ్రీగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఇట్లా చెక్ చేసేటప్పుడు ఇట్లా ఇది అని మొత్తం ఉంటాయి చూసుకోండి. హాఫ్ హ్యాండ్స్ యూజ్ చేయండి. సపోజ్ వెళ్ళిన వాళ్ళు అయితే హాఫ్ హ్యాండ్స్ ఒకటి టీషర్ట్ కూడా పెట్టుకోండి హాఫ్ హ్యాండ్స్ది. అలాగే రీసెంట్ పాస్ ఫోటో తీసుకెళ్ళండి. అలాగే మీ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళకూడదు ఏంటంటే అక్కడ పెన్ను తీసుకెళ్ళకూడదు, ప్యాడ్ అలాంటివి తీసుకెళ్ళకూడదు. టైం అలాగే మనం చూసినట్లయితే ఫోన్ లైన్ లోపలికి అలా ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి అమౌంట్ 20 రూపీస్ అలా కట్టించుకుంటారు. సో నియర్ ప్లేస్ చూసుకోండి. మ్యాక్సిమం ఏంటంటే మీరు అరగంట ముందులే వెళ్దాంలే అని కట్టించుకోవడానికి మ్యాక్సిమం 1 అవర్ ముందు అక్కడ ఉంటే మనకి ఏమన్నా కావాల్సి ఉంటే ముందుగా వాళ్ళని అడిగి మనం తెలుసుకోవచ్చు. ఇదండి ఇవాళ మీకు కావాల్సిన డాక్యుమెంట్కి సంబంధించి ఏమేమి తీసుకెళ్ళకూడదు, ఏమేమి తీసుకెళ్ళాలి అది ఇవ్వడం జరిగింది. ముందుగా ఇఫ్ ద క్యాండిడేట్ ట్రావెల్స్ విత్ ఇన్ స్టేట్ అంటే 7 days ఇంక్లూడింగ్ ఎగ్జామ్ డేట్కి సంబంధించి మీకు ట్రావెలింగ్ అనేది ఈ టైం నుండి ఈ టైం దాకా ఉంటుందని ముందుగా అక్కడ ఇచ్చేశారు. మ్యాక్సిమం షిఫ్ట్ టైం షిఫ్ట్లు చూసుకునైతే ఇట్లా ఉంటాయండి. 7:30 AM రిపోర్టింగ్ టైము, క్లోజింగ్ టైం వచ్చి 8:30. అలాగే ఎగ్జామ్ స్టార్ట్ 9కి అంటే 90 minutes. క్యాండిడేట్ టు నోట్ ద ఫాలోయింగ్ 100 questions ఉంటాయి. సో
చూసుకొని అప్లై చేసుకోండి. అంటే చూసుకొని టిక్ పెట్టుకోండి. సరైన ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటూ గవర్నమెంట్ జాబ్ అబ్టెన్ న్యూస్ నుండి విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే అండి. ఇదిగో మీరు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్తో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కొత్త వారైతే మన ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ.